వచ్చే వేసవి కాల నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హైడ్రా కమిషనర్ రేవి రంగనాథ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కొన్ని షాపులను హైడ్రా సీజ్ చేసినట్టు తెలిపారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఇన్లాఖరు వరకు గడువించినట్లు వెల్లడించారు. ఈలోగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు హైడ్రా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. సంబంధిత శాఖలతో కలిసి నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ మధ్య మీ అందరూ చూశారు, హైడ్రా, జిహెచ్ఎంసి, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక సమన్వయంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే నాంపల్లి స్టేషన్ రోడ్ లో అయిన తర్వాత మేమంతా కూడా ఫైర్ తనిఖీలు, సేఫ్టీకి సంబంధించిన ఆడిట్ చేయటం, దాని తర్వాత కొన్ని బిల్డింగ్స్ ని కూడా సీజ్ చేయటం అయినా కూడా మీరు చూశారు. దాదాపు అరౌండ్ 9 బిల్డింగ్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది వ్యాపార వర్గాల నుంచి, ఇతర అసోసియేషన్స్ నుంచి, అన్నిటి నుంచి కూడా మాకు అందరికి రిక్వెస్ట్లు రావటం జరిగింది. రిక్వెస్ట్లు ఏంటంటే, నోటీస్ ఇవ్వకుండా సీజ్ చేస్తున్నారు, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా అది కరెక్టే చేస్తున్నా కానీ మేము చాలా మంది ఇప్పటికే చాలా అంటే వ్యాపారస్తులంతా కూడా సామాన్లంతా కూడా తీసుకొచ్చి హోల్డ్ చేస్తున్నాము. సో దాన్ని అట్లీస్ట్ తరలించడానికి కొన్ని మేము వేరే గోడౌన్స్ లేదా ఇట్లాంటి ప్లేసెస్ చూడటానికి మాకు కొంత టైం ఇస్తే బాగుంటుందని చెప్పేసి వ్యాపార వర్గాల అందరి దగ్గర నుంచి కూడా మాకు రిప్రజెంటేషన్స్ రావటంతో, అండ్ ఇంతే కాకుండా చూస్తే మనం ఎస్కేప్ రూట్స్, ఎగ్జిట్ రూట్స్ ఉంటాయి, బయటకు వచ్చే ఎస్కేప్ రూట్స్, ఎగ్జిట్ రూట్స్, ఇవన్నిటిని కూడా మొత్తం బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేసేసి వాటిల్లో కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ అంటే లైక్ ఏమో ఇట్లా నేను చెప్పాను కదా, పెయింట్స్ లేకపోతే ఇంకేదన్నా మన ఏది ఇన్ఫ్లేమబుల్ లైక్ సంథింగ్ లైక్ కెమికల్స్, లేకపోతే మన ప్లాస్టిక్ మెటీరియల్, ఫర్నిచర్ సామాను, ఈ మ్యాట్రసెస్, గార్మెంట్స్ కుప్పలుగా మనం చూసాం, చాలా మొత్తం అట్లా డంప్ చేసేసి పెట్టాం. ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, వెంటనే ఈ స్టైర్స్ అన్ని కూడా అంటుకుంటాయి అనమాట. లిఫ్ట్ పనిచేయదు, ఎందుకంటే కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మీరు ఎస్కేప్ రూట్ మీద బ్లాక్ అయిపోయిన తర్వాత లిఫ్ట్ పనిచేయనప్పుడు దాంట్లో మొత్తం కూడా స్టక్ అయిపోతారు అనమాట. స్టక్ అయిపోయి బయటకు వచ్చే మార్గం లేకుండా ప్రతి యాక్సిడెంట్ లో దాదాపుగా ఇదే జరుగుతుంది. సో అందుకోసం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఉన్న వాటిని ఇమీడియట్ గా ఈ ఫిబ్రవరి 28 దాకా ఈ టైం ఉన్నది. మీరు దయచేసి వాటిని సేఫ్ గా అది తరలించి వేరే దగ్గర సేఫ్ గా పెట్టుకునేటట్టు, సెల్లర్స్ ఫ్రీగా ఉండాలి, చెత్త కూడా డంప్ అయి ఉండకూడదు, ఎందుకంటే అది కూడా